అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్. అన్ని స్కూల్స్‌కి సెలవు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అదేవిధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఎందుకు? స్కూలన్నిటికి ఎందుకు సెలవిస్తున్నారనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునేలవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తాజాగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ఇది రాజ్యాంగం అయితే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. ఈ బంద్ పిలుపుతో ఫిబ్రవరి 14వ తేదీ అంటే శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యా సంస్థలు, బ్యాంకులు మొదలైన వాటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే పలు కీలక ఆదేశాలు సూచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ బంద్ పిలుపు ఇచ్చిన తర్వాత అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసులకైతే కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా గాని గుంపులుగా మూడి ఎవరైనా ఉన్నా గాని 144 సెక్షన్ కూడా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ విధంగా అయితే రేపు బ్యాంకులకి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులకి, స్కూల్స్ కూడా బంద్ ఉండే యోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.